అవి కూడా పెడతాను ఉండు లక్కీ. అయండి అందరికీ. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు. ఇవైతే వేసానండి, చిన్న పునుగులు అయితే వేసాను దోసల పిండితోటి. పిల్లలకైతే టిఫిన్ పెడదామండి. టిఫిన్ పెట్టి కొంచెం మజ్జిగిస్తే తింటారనమాట. పండు ఇట్రా. ఉప్పు ఎక్కువ. తమ్ముడికి ఒక ప్లేట్, నీకు ఒక ప్లేట్ తీసుకుంటా. ఇగో వాటర్ పట్టుకో. ఎలా ఉంది వానియా? రాగానే అయితే ఏదో ఒకటి పెడితే ఇంకా పిల్లలైతే తినేసి హోంవర్క్ అయితే రాసుకుంటారండి. లక్కీ హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. పండు నువ్వు కూడా. ఇదిగో చూడండి, ఇది అంత క్రితం ఒకసారి 2 నెలల క్రితం ఒకసారి మేము ఇది బుక్ చేసామండి. ఇది బుక్ చేసినప్పుడు చాలా పెద్దది బుక్ చేసామన్నమాట. 1000 రూపాయలు. ఇది 1000 రూపాయలు అయితే బుక్ చేస్తే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ లాంటిది వచ్చిందండి. ప్రాణం నీరైపోయిందనమాట. ఇంకా ఇది ఏంటంటే మా రెట్న పెట్టినా కూడా వెళ్ళలేదు. ఇది రెట్న పెట్టినా ఇది వెళ్ళలేదు. 1000 రూపాయలు వేస్ట్ అయిపోయింది. అయితే మా అమ్మ వాళ్ళది పల్లెటూరు అండి. అక్కడ రోడ్డు పచ్చళ్ళు బాగా చేసుకుంటారనమాట. చిన్నప్పటి నుంచి తిన్న అలవాటు. అయితే నేను మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి వస్తే తీసుకున్నాను. నేను తీసుకుంటే ఇది 100 రూపాయలు అనమాట. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుంటాకే సరిపోతుంది ఇది. అయితే నేను అప్పుడప్పుడు నాకు కావాలన్నప్పుడల్లా కొంచెం చిన్న పచ్చళ్ళు కూడా చేసుకుంటున్నాను. అయితే నేను ఫ్లిప్కార్ట్లో రోలు పెద్దగా ఉంది కదా అని చెప్పి బుక్ చేశానండి 4 రోజుల క్రితం. 4 రోజుల్లో వారం అవిద్ది. అదైతే ఈరోజు వచ్చిందనమాట. ఆ రోలు నేను బుక్ చేసింది పెద్ద రోలేనండి. అయితే ఆ రోలు ఎంత ఉందో మీకు కూడా చూపిస్తాను. ఇవాళ రోలు వస్తుందనేపటికి నేనైతే చక్కగా టమాటా పచ్చడి చేసుకుని వేడి అన్నంలో చేసుకుని తిందామని అయితే నేను చాలా ఆశపడ్డాను అనమాట. అయితే ఏమైందో చూపిస్తాను మీకు. చూసారా ఎంత పెట్టారో. ఆ రోల్ చూస్తే నాకు ఇంకా సౌండ్ లేదు. చూడండి ఎంత పెట్టారు. 570 రూపాయలండి ఇది. నాకు ఇంకా సౌండ్ లేదు. నేను చాలా పెద్ద రోలే పెట్టాను. పచ్చడి చేసుకుంటాకి చాలా బాగుంటుంది. వీడియోలో కూడా ఏమన్నా రోడ్ పచ్చడి చేసుకుంటే సూపర్ ఉంటుంది. నాకు కూడా పచ్చళ్ళు అంటే ఇష్టం అనమాట. అయితే నేను బుక్ చేశాను. బుక్ చేస్తే ఇంత రోల్ అయితే వచ్చిందనమాట. ఇంత బాక్స్ ఈ బాక్స్ ఎంత ఉందో అంత ఉంటుంది. నేను బుక్ చేసింది అయితే కొంచెం దీని మీద కొద్దిగా తగ్గిద్ది అనమాట. కానీ ఇది చూసారా ఎంత ఉందో. ఇదేమో బండ అనమాట. చూడండి. నాకైతే ఇంకా ఇది చూసేపటికి సౌండ్ లేదు. కానీ ఇది ఈ రోజు వస్తుందని బట్టి చాలా సంతోషపడ్డాను నేను. కానీ సౌండ్ లేదు. ఇది చూడండి, ఇంకా 100 రూపాయలకి ఇదే రైటు. ఇది కొనుక్కున్నాను నేను అప్పుడు. ఇది కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుంటాకే అవుతుంది. ఇంకా పచ్చళ్ళు అవి చేసుకుందామని ఆశపడి కొనుక్కున్నాను అనమాట. మా ఆయనకి తెలిస్తే ఇంకా చూసుకోండి, ఇంకా తిడతాడనమాట. డబ్బులు ఊరికనే వస్తున్నాయా అని. చాలా మోసం అండి. బుక్ చేసేది ఒకటి, పంపించేది ఒకటి. చాలా మోసం జరిగింది. మనసులో అనిపిస్తుంది రెట్లు పెట్టాలో ఉంచుకోవాలో తెలుస్తలేదు. మీకు ఎప్పుడన్నా ఎలా జరిగిందా కామెంట్ చేయండి. అయితే చూస్తా ఉండండి. Lighting.
అన్నం పెట్టేనా? అన్నం పెట్టేనా? లక్కీ ఇంకా కావలేదా? ఎలా ఉంది?